అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం వొకాబులరీ ఈజ్ రిలేటెడ్ టు జర్నీ. ప్రయాణానికి సంబంధించినటువంటి వొకాబులరీ నేర్చుకుందాం. ఓకేనా? రైట్. జర్నీ జేఓయూఆర్ఎన్ఈవై జర్నీ జేఓయూఆర్ఎన్ఈవై జర్నీ అంటే ప్రయాణం అని అర్థం. ట్రిప్ టిఆర్ఐపి ట్రిప్ ట్రిప్ అంటే యాత్ర అనే అర్థాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు స్లిప్ అవ్వడం అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. ఓకేనా? ట్రిప్ టిఆర్ఐపి ట్రిప్ అంటే యాత్ర అని గుర్తుపెట్టుకోండి. యాత్రని ట్రిప్ అంటారు. ఓకే, నెక్స్ట్ డిస్టెన్స్ డిస్టెన్స్ డిఐఎస్టిఏఎన్సిఈ డిస్టెన్స్ డిస్టెన్స్ అంటే దూరం అని అర్థం. ఓకేనా? దూరాన్ని డిస్టెన్స్ అంటారు. నెక్స్ట్ ప్యాసెంజర్స్ ప్యాసెంజర్స్ పిఏఎస్ఎస్ఈఎన్జిఈఆర్ఎస్ ప్యాసెంజర్స్ అంటే ప్రయాణికులు ప్రయాణికులని ప్యాసెంజర్స్ అంటారు. ప్యాసెంజర్స్ పిఏఎస్ఎస్ఈఎన్జిఈఆర్ఎస్ ఓకే, ప్యాసెంజర్స్ అంటే ప్రయాణికులు అని అర్థం, గుర్తుపెట్టుకోండి ప్యాసెంజర్స్. నెక్స్ట్ ట్రావెల్ ట్రావెల్ టిఆర్ఏవిఈఎల్ ట్రావెల్ అంటే ప్రయాణిస్తున్నటువంటి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, నవ్ ఐఎమ్ ట్రావెలింగ్ టు హైదరాబాద్ నేను హైదరాబాద్కి ప్రయాణిస్తూ ఉన్నాను. ఓకేనా? ఐ ట్రావెల్డ్ ఇన్ కార్ నేను కార్లో ప్రయాణించాను. ఐ ట్రావెల్డ్ ఇన్ బస్ నేను బస్లో ప్రయాణం చేశాను. జనరల్గా ట్రావెల్ అనేది వర్బ్ ఫామ్. ఓకేనా? V1 V2 V3 V4 ఇలా ఉంటాయి కదా, అదన్నమాట. ఓకే, ట్రావెల్ అంటే ప్రయాణం, ప్రయాణిస్తున్నటువంటి. ట్రావెల్డ్ అంటే ప్రయాణించినటువంటి. ట్రావెలింగ్ ప్రయాణిస్తూ ఉన్నటువంటి. ఓకే, చెప్పాను కదా. నవ్ ఐఎమ్ ట్రావెలింగ్ టు హైదరాబాద్ నేను హైదరాబాద్కి ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఐ ట్రావెల్డ్ ఇన్ బస్ ఐ ట్రావెల్డ్ V2 ఏంటి నేనేం చెప్తున్నాను? ఐ ట్రావెల్డ్ ఇన్ బస్ నేను ఎందులో ప్రయాణించాను? బస్లో ప్రయాణించాను. ఓకేనా? అలా అన్నమాట. ఓకే, నెక్స్ట్ డెస్టినేషన్ డెస్టినేషన్ డిఈఎస్టిఐఎన్ఏటిఐఓఎన్ డెస్టినేషన్ డిఈఎస్టిఐఎన్ఏటిఐఓఎన్ డెస్టినేషన్ అంటే గమ్యం, మనం చేరవలసినటువంటి తీరం, స్థలం అని అర్థం. ఓకేనా? రైట్, మనం చేరవలసినటువంటి చోటు అని అర్థం. ఓకేనా? ఓకే, దానిని మనం డెస్టినేషన్ అని పిలుస్తుంటాం. డెస్టినేషన్ డిఈఎస్టిఐఎన్ఏటిఐఓఎన్ డెస్టినేషన్ అంటే గమ్యం, చేరవలసినటువంటి చోటు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ రూట్ రూట్ ఆర్ఓయుటిఈ రూట్ అంటే మార్గం, దారి అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? రూట్ ఆర్ఓయుటిఈ రూట్ అంటే మార్గం మరియు దారి అనే అర్థాన్ని ఇస్తుంది. ఇంకొక రూట్ కూడా ఉంటుంది, ROOT రూట్ అంటే ఇది ప్లాంట్, ఇది మొక్కలకు సంబంధించినటువంటిది. ఓకేనా? ట్రీస్, చెట్లు ఉంటాయి కదా, ట్రీస్, వాటికి సంబంధించింది. వేర్లు అంటారు చూసారా, వేర్లని రూట్స్ అంటారు. రూట్ అంటే వేరు. ఇది స్పెల్లింగ్ ఎలా ఉంటుందంటే, ప్లాంట్ అంటే మొక్కలకు సంబంధించింది, రూట్ స్పెల్లింగ్ ఎలా ఉంటుందంటే ROOT. ఓకేనా? అంటే ROOT రూట్ అంటే వేరు, చెట్టు యొక్క వృక్ష భాగం అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? మరి రూట్ ఇంకొకటి కూడా ఉంటుంది, అదేంటి అంటే అది మార్గం మరియు దారి అనే అర్థాన్ని రిఫర్ చేస్తుంది, అంటే సూచిస్తుంది. ఇట్ రిఫర్స్ వే అని అర్థం. ఓకేనా? అంటే దారి అనే అర్థాన్ని సూచిస్తుంది. ఓకేనా? మార్గం అనే అర్థాన్ని సూచిస్తుంది. ఓకే, ROUTE ఓకే, గుర్తుపెట్టుకోండి. ROUTE రూట్ అంటే దారికి సంబంధించినటువంటిది, అంటే ఒక మార్గానికి సంబంధించినటువంటిది. ఓకేనా? అంటే ఒక ప్లేస్కి మనం వెళ్తూ ఉంటాం కదా, ఆ వెళ్ళే సమయంలో మనం దారి ఉంటుంది కదా, వే ఉంటుంది కదా, దానికి సంబంధించిన స్పెల్లింగ్ రూట్. ROUTE రూట్. ఓకేనా? ఓకే, మరి ఇంకొకటి ప్లాంట్ అంటే మొక్కలకు సంబంధించింది, ట్రీస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించింది, వృక్ష భాగం, వేర్లు అంటారు కదా, అది. మరి దాని స్పెల్లింగ్ ఏంటండి? ROOT అంటే ROOT. ఓకేనా? ఓకే, ఇంతకు ఎందుకు చెప్తున్నా అంటే, నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల అది మొత్తం మారిపోతుంది, మనం ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఏదైనా చేస్తున్నప్పుడు కావచ్చు. ఓకేనా? ఓకే, సరే. నెక్స్ట్ వే అన్న కూడా దారి అనే అర్థాన్ని ఇస్తుంది. వే అంటే దారి అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? నెక్స్ట్ రోడ్ రోడ్ అంటే జనరల్గా రోడ్ అనే ఉంటుంది. తెలుగులో అను అను ఈ పదమే అను ఇది ఓకే అనుకూలమైన అనే అర్థం అది ఉంటుంది కదండి, ఆ స్థలాన్ని మనం రోడ్ అని పిలుస్తుంటాం. అంటే ఎలా చెప్పాలంటే తెలుగులో చెప్పాలంటే జనరల్గా రోడ్ అంటే రోడ్ అని ఉంటుంది. సరే, ప్రజలు మరియు వాహనాలు
వెళ్ళడానికి అనుకూలమైనటువంటి స్థలం ఏదైతే ఉంటుందో దానిని రోడ్ అని పిలుస్తుంటాం. ఓకేనా? రోడ్ గుర్తుపెట్టుకోండి. ప్రజలు మరియు వాహనాలు వెళ్ళడానికి చాలా సులభంగా మరియు అనుకూలంగా ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉంటుందో దానిని మనం రోడ్ అని పిలుస్తుంటాం. రోడ్. ఓకేనా? ఇప్పుడు ఒక ప్లేస్‌లో రోడ్ లేదనుకోండి, అక్కడి నుంచి మనం వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకా వాహనాలకైతే చాలా, చాలా, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? ఎప్పుడు ఇలా జరుగుతుందో చెప్పలేము. ఓకేనా? అలా అన్నమాట. ఒక మంచి రోడ్ ఉందనుకోండి, చాలా ఫాస్ట్‌గా అంటే వేగంగా ప్రయాణించవచ్చు మనం వెహికల్ ద్వారా. ఓకేనా? అలా అన్నమాట. ఓకే. నెక్స్ట్ లగేజ్. లగేజ్. ఎల్‌యుఏ సారీ ఎల్ ఎల్‌యుజీజీఏజీఈ లగేజ్. ఓకేనా? ఎల్‌యుజీజీఏజీఈ లగేజ్ అంటే సామాను, ప్రయాణికుడి సామాను అని వస్తుంది. ఓకేనా? మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. ఎల్‌యుజీజీఏజీఈ లగేజ్ అంటే సామాను అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? సామాను. ఓకే. నెక్స్ట్ క్యారీ. CARRY క్యారీ అంటే మోయడం. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి మనం తీసుకెళ్తూ ఉంటాం కదా! దాన్ని క్యారీ అంటారు. ఓకేనా? క్యారీ మోయడం. ఓకేనా? నెక్స్ట్ వెహికల్. వెహికల్. VEHICLE వెహికల్ అంటే వాహనం. ఓకేనా? వెహికల్ అంటే వాహనం. రైట్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. థాంక్ యూ.